హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం హోమ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మన అబౌట్ పేజ్ తర్వాత ప్యాకేజెస్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను మెనూస్ అండ్ పేజెస్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనం అబౌట్ అనేది క్లిక్ చేద్దాం. సో అబౌట్ పేజ్లో మనకి మన యొక్క వెబ్సైట్ గురించి కానివ్వచ్చు, తర్వాత మన యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పూర్తిగా ఇవ్వచ్చు. సో తర్వాత ఇక్కడ ఎవరైనా టీమ్ మెంబర్స్ కానీ ఉంటే ఇక్కడ మీరు మీ యొక్క టీమ్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇచ్చేయచ్చు. సో నార్మల్‌గా నేను ఈ పేజ్ అనేది నార్మల్‌గా ఇక్కడ అబౌట్ పేజ్ అనేది ఇక్కడ లీవ్ చేసేస్తాను. సో ఇక్కడ మనకి హెడర్ పార్ట్ అనేది కూడా ఇక్కడ మనకి మిస్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ హెడర్ పార్ట్ అనేది నేను ఇక్కడ కాపీ చేస్తాను. సో దీన్ని క్లిక్ చేసేస్తే మనకి హోమ్ పేజ్ అనేది క్లిక్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసేస్తే మనకి మన యొక్క హెడర్ పార్ట్ అనేది హోల్‌గా మనకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని కాపీ చేసేసి సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో అబౌట్ సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అబౌట్ పేజ్ అనేది ఇచ్చేస్తాను. సో ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసేసి టెక్స్ట్ సో ఇక్కడ అబౌట్ అనేది ఇస్తాను. సో అబౌట్ అజ్ అనేది ఇచ్చేస్తాను. సో ఇక్కడ మీరు మీ యొక్క ఇమేజెస్ కానివ్వచ్చు, తర్వాత మీరు డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసేయచ్చు. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేసేస్తే మనకి సో ఇక్కడ మనం మన యొక్క ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేస్తే సో ఒక బాక్స్ అనేది మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. సో ఒక బాక్స్ అనేది తీసేసుకుంటాను. సో ఈ యొక్క బాక్స్ ప్లేస్‌లో మీరు మీ యొక్క ఇమేజెస్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు మీ యొక్క టీచర్స్ కానివ్వచ్చు, సో స్టాఫ్ కానివ్వచ్చు, సో ఎటువంటి వాళ్ళైనా ఉంటే గనక ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే యాడ్ అనేది కనపడుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లిస్ట్ అండ్ గ్రిడ్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేసేస్తే మనకి కొన్ని లిస్ట్ అండ్ గ్రిడ్స్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఒకటి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మీరు క్లిక్ చేసేస్తే మనకి మేనేజ్ ఐటమ్ అని ఉంది. తర్వాత లేఅవుట్ అని ఉంది. సో లేఅవుట్ అనేది క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మనం మన యొక్క టీమ్ మెంబర్స్ అనేది ఇక్కడ ఇచ్చేయచ్చు. సో తర్వాత మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీరు సోషల్ లింక్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సో ఇందాక చేసుకున్నట్టుగానే యాడ్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ సోషల్ అనేది ఉంది. సోషల్ అనేది క్లిక్ చేసేసి సో మీ యొక్క సోషల్ ఫార్మ్స్ అనేది క్లిక్ చేసేయండి. తర్వాత మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయి. ట్విట్టర్ ఉంది, పింట్రెస్ట్, సో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది కూడా మనకి కనపడుతున్నాయి. సో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్యాకేజెస్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం మెనూస్ అండ్ పేజెస్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ప్యాకేజ్ అనేది క్లిక్ చేద్దాం. సో ప్యాకేజెస్ దగ్గర కూడా మనకి హెడర్ పార్ట్ అనేది మనకి మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా నేను పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇక్కడ నేను కొంచెం పేజ్ అనేది అడ్జస్ట్ చేసేస్తాను. సో ఇక్కడ నేను అవర్ ప్యాకేజెస్ అనేది చేస్తాను. సో యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో టెక్స్ట్ సో ఇక్కడ నేను ప్యాకేజెస్ అనేది ఇచ్చేస్తాను. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేసేసి మనకి మెంబర్స్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ప్రైజింగ్ ప్లాన్స్ అనేది ఉంది. సో దీన్ని యాడ్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే యాడింగ్ ప్రైజింగ్ ప్లాన్స్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి మన యొక్క ప్రైజింగ్ ప్లాన్స్ అనేది యాడ్ అయినాయి. కానీ మనకి ప్యాకేజెస్ పేజ్లో మనకి అవ్వలేదు కాబట్టి నేను ప్యాకేజెస్ పేజ్ అనేది నేను డిలీట్ చేసేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ మనకి క్రియేట్ అయింది కాబట్టి మనం మళ్ళీ క్రియేట్ చేసిన పని లేదు. సో దీన్ని డిలీట్ చేసేస్తాను. సో డిలీట్. సో ప్రైజింగ్ అండ్ ప్లాన్స్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ కూడా మనకి హెడర్ పార్ట్ అనేది మనకి మిస్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ చేస్తాను. సో ఇక్కడ మనకి లాగిన్ బార్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేసేసి కొంచెం కిందకి నేను స్క్రోల్ చేసేస్తాను. సో ఇక్కడ నేను పేస్ట్ అనేది ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ యొక్క లాగిన్ బార్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాను. సో కొంచెం అడ్జస్ట్ అనేది మీరు చేసేసుకుందాం. సో తర్వాత నేను లాగిన్ బార్ యొక్క డిజైన్ అనేది కూడా మనం మార్చుకుందాం.
సో ఈ విధంగా మనం డిజైన్ అనేది లేఅవుట్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెటప్ లాగిన్ బార్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్ పిక్ అండ్ మెంబర్ నేమ్, సో మన యొక్క ప్రొఫైల్ పిక్ వస్తుంది, మన యొక్క నేమ్ అనేది కూడా వస్తుంది. సో ప్రొఫైల్ పిక్ ఓన్లీ కావాలనుకుంటే మనకి ప్రొఫైల్ పిక్, తర్వాత మెంబర్స్ నేమ్ మన యొక్క నేమ్ అనేది కావాలనుకుంటే నేమ్ ఒకటే ఉంటుంది. సో వాట్ డస్ ద బార్ సే బిఫోర్ లాగిన్, సో బిఫోర్ లాగిన్ అంటే మనకి లాగిన్ అనేది వస్తుంది. సో వాట్ ద లాగౌట్ మెసేజ్, సో మనకి లాగౌట్ మెసేజ్ అనేది వస్తుంటుంది. సో ఈ విధంగా మీరు సెట్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ప్రైజింగ్ ప్లాన్స్ అనేది నేను ఇక్కడ ఎడిట్ చేస్తాను. సో దీన్ని క్లిక్ చేసేద్దాం. సో మేనేజ్ ప్లాన్స్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనం ప్లాన్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ ప్లాన్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను ప్లాన్ నేమ్ అనేది ఇచ్చేస్తాను. సో సిల్వర్ వచ్చేసరికి మనకి ఫోటోషాప్ ట్యూటోరియల్స్, సో ట్యాగ్ లైన్ అనేది ఆప్షనల్గా వదిలేస్తాను. సో తర్వాత వాట్ డస్ ఇంక్లూడ్ ఇన్ దిస్ ప్లాన్, సో మీ యొక్క ప్లాన్లో ఏమైతే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా అయితే యాడ్ ఉన్నాయో సో ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేను ఫోటోషాప్ కాబట్టి నేను బ్రషెస్ 2500 బ్రషెస్ సో ఇంకొకటి యాడ్ చేస్తాను. సో ఈ విధంగా మీరు మీ యొక్క కేటగిరీని బట్టి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో టెంప్లెట్స్ అనేది ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్స్ అనేది కూడా ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇచ్చేస్తాను. సో ఎక్స్ట్రాగా మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రైజింగ్ అండ్ డ్యూరేషన్ అనేది మనకు ఉంది. సో ఇక్కడ మనం ప్రైజింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఫ్రీ ప్లాన్ అనేది ఇచ్చేస్తాను. సో లెంత్ ఆఫ్ ది ప్లాన్ అనేది ఇచ్చేసినట్టయితే నేను ఇక్కడ 3 months అనేది ఇస్తాను. సో తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, సో సింగిల్ పర్చేస్ ఓన్లీ, సో మన యొక్క లైఫ్ టైం పర్చేస్ అనేది ఇక్కడ చేయొచ్చు. సో మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. తర్వాత ప్లాన్ పాలసీస్, సో మీరు మీ యొక్క ప్లాన్ పాలసీస్, సో ఎప్పుడైనా మనీ యొక్క రెడ్యూస్ అయ్యి ఆటోమేటిక్గా మనకి ప్లాన్ అనేది చూస్ అవ్వకపోయినా, తర్వాత మనీ రెడ్యూస్ అవ్వకుండా ప్లాన్ అనేది వచ్చేసినా కానీ, సో ఈ విధంగా మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్ గురించి, తర్వాత ఈ యొక్క వెబ్సైట్ ప్లాన్స్ గురించి ఈ విధంగా మీరు ప్లాన్ పాలసీస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఒక PDF అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు మీ యొక్క వెబ్సైట్కి ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సేవ్ అనేది ఇచ్చేస్తాను. సో మనం చూసుకున్నట్టయితే మన యొక్క ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో సేవ్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇంకొక ప్లాన్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేను క్రియేట్ ప్లాన్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ గోల్డ్ అనేది ఇస్తాను. సో గోల్డ్ ఎందుకంటే నేను వెబ్సైట్ డిజైనింగ్కి ఇచ్చేస్తాను. సో ఈ యొక్క వెబ్సైట్ డిజైనింగ్లో ఏమేమి ఉంటాయి అంటే నేను ఇక్కడ ఈకామర్స్, సో నేను ఎగ్జాంపుల్గా నేను కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో తర్వాత నేను పేమెంట్ అనేది ఇస్తాను. సో ఇక్కడ 1 time పేమెంట్ అంటే మనకి ప్రైస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లెంత్ ఆఫ్ ది ప్లాన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో కస్టమ్ అంటే మనకి యాజ్ యూజువల్గా మంత్లీ, ఇయర్లీ, వీక్లీ అనేది ఉంటుంది. హౌ మెనీ మంత్స్ అనేది కూడా మనం ఇవ్వచ్చు. సో రీఅకరింగ్ పేమెంట్స్ అనేది క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ మనకి మన యొక్క ఫ్రీ ట్రయల్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ప్రైస్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో ఎనేబుల్ ఫ్రీ ప్లాన్ అనేది ఉంది. సో నేను 1 time పేమెంట్ అనేది క్లిక్ చేసేసి నేను 200 అనేది ఇస్తాను. సో లెంత్ ఆఫ్ ది ప్లాన్ అనేది నేను ఇక్కడ 6 months అనేది ఇస్తాను. సో అదేవిధంగా ఇక్కడ కూడా మీరు సెట్టింగ్స్ అనేది ఇచ్చేసేసండి. సో ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇంకొక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ క్రియేట్ అనేది చేసేసి సిల్వర్ ప్లస్ గోల్డ్ అనేది ఇస్తాను. సో బోత్ ఫోటోషాప్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ ఈ యొక్క ట్యూటోరియల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ యొక్క డిస్క్రిప్షన్ ఏమేమి ఇవ్వదలుచుకోలేదు. సో దీని యొక్క పేమెంట్ అనేది నేను ఇక్కడ 1 time అనేది ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేను 600 అనేది ఇస్తాను. సో లెంత్ ఆఫ్ ది ప్లాన్ అనేది క్లిక్ చేసేసి నేను ఇక్కడ 2 years అనేది ఇస్తాను. సో సేవ్ అనేది క్లిక్ చేస్తాను. సో మనకి 3 plans అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో మీరు ఒక ప్లాన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 plans అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, 5 plans అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు మనకి మన యొక్క ప్లాన్స్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి మన యొక్క ప్లాన్స్ అనేది అప్డేట్ అయినాయి. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో సిల్వర్ ఫర్ ఫోటోషాప్, గోల్డ్ ఫర్ వెబ్ డిజైనింగ్, తర్వాత సిల్వర్ ప్లస్ గోల్డ్ అంటే మనకి
ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక న్యూ పేజ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ న్యూ పేజ్, కోర్స్ అనేది ఇస్తాను. సో ఇక్కడ డన్ అనేది ఇస్తాను. సో దీన్ని నేను కొంచెం ఇక్కడ పైన ఇచ్చేస్తాను. సో తర్వాత ప్రైజింగ్ అండ్ ప్లాన్స్ అనేది కూడా నేను ఇక్కడ పైన ఇస్తాను. సో ఈ విధంగా మనకి మెనూ అయితే కూడా మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కోర్సెస్ దగ్గర నేను ఇందాక హోమ్ పేజ్లో ఏవైతే ఇచ్చానో సో ఇక్కడ కూడా అదే పెడతాను. సో ఇక్కడ మనకి హెడర్ ఫైల్ అయితే మిస్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ పేస్ట్ అనేది క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మీరు హెడర్ ఫైల్ అయితే మిస్ అయితే కనుక మీరు ఈ విధంగా కాపీ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. సో మీరు పేజ్ అయితే మీరు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ నేను 2 కోర్సెస్ అనేది ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూడా నేను 2 కోర్సెస్ అనేది ఇస్తాను. సో ఒకవేళ మీరు ఎక్కువ కోర్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటే సో మీరు ఎక్కువ కోర్సెస్ అనేది ఇచ్చేయచ్చు. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేస్తాను. సో చిన్న ఒక బాక్స్ అనేది తీసుకుంటాను. సో ఆ యొక్క బాక్స్లో నేను నా యొక్క కోర్స్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో ఇక్కడ నేను 2 బాక్సెస్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను ఫోటోషాప్ అనేది ఇస్తాను. తర్వాత ఇక్కడ వెబ్ డిజైనింగ్ అనేది ఇస్తాను. సో ఎప్పుడైతే కస్టమర్స్ కానివ్వచ్చు, స్టూడెంట్స్ కానివ్వచ్చు, ఎవరైతే ఇక్కడ క్లిక్ చేస్తారో అప్పుడు వాళ్ళ యొక్క ప్లాన్ అనేది చూస్ చేయాల్సి ఉంటుంది. సో చూస్ చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ యొక్క ప్లాన్ని బట్టి వాళ్ళ యొక్క వీడియోస్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను ఫోటోషాప్ తర్వాత వెబ్ డిజైనింగ్ అనేది ఇస్తాను. సో యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో టెక్స్ట్ సో కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను వెబ్ డిజైనింగ్ అనేది ఇస్తాను. సో ఇక్కడ నేను ఇమేజెస్ అనేది ఇచ్చేస్తాను. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇమేజ్, సో ఇందాక ఏవైతే ఇమేజెస్ అనేది హోమ్ పేజ్లో నేను ఇచ్చానో ఆ విధంగా ఇక్కడ కూడా ఇచ్చేస్తాను. యాడ్ టు పేజ్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో 2 ఇమేజెస్ అనేది మనకి యాడ్ అయిపోయినాయి. సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని ఈ యొక్క బాక్స్లో మీరు ఫిట్ చేసేసేయండి. సో ఈ విధంగా నేను కోర్సెస్ అనేది ఇచ్చేసాను. సో ఇక్కడ కోర్సెస్ అనేది ఇస్తాను. సో యాడ్ అనేది క్లిక్ చేసేసి టెక్స్ట్, సో కోర్సెస్ అనేది ఇచ్చేసాను. సో యాజ్ యూజువల్గా మనం కొంచెం పేజ్ అడ్జస్ట్ అనేది మనం చేసేసుకుందాం. సో ఇక్కడ నేను 2 టాపిక్స్ అనేది ఇచ్చాను కాబట్టి నేను 2 టాపిక్స్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు నేను ఒక 3 పేజెస్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నేను 3 పేజెస్ అయితే యాడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒక పేజ్ వచ్చేసరికి ఫోటోషాప్ ట్యూటోరియల్స్ ఉంటాయి, తర్వాత వెబ్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ ఉంటాయి, తర్వాత బోత్ ఫోటోషాప్ అండ్ వెబ్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఆ యొక్క ప్లాన్ అనేది పర్చేస్ చేసిన తర్వాత ఆ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా సైన్ ఇన్ చేయకపోయినా ఈ యొక్క పేజెస్ అనేది ఓపెన్ అవ్వడం ఉండదు. సో ఆ విధంగా మనం ఇప్పుడు సెట్ చేసేద్దాం. సో ఇక్కడ మెనూస్ అండ్ పేజెస్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఒక పేజ్ అనేది యాడ్ చేస్తాను. సో యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో ఈ యొక్క పేజ్ ఫోటోషాప్ అనేది ఇస్తాను. డన్ అనేది ఇస్తాను. సో దీన్ని హైడ్ చేస్తాను. సో ఇంకొక పేజ్ అనేది క్రియేట్ చేస్తాను. వెబ్ డిజైనింగ్ అని ఇస్తాను. సో డన్ అనేది క్లిక్ చేస్తాను. దీన్ని కూడా నేను హైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకొక పేజ్ అనేది యాడ్ చేస్తాను. ఫోటోషాప్ ప్లస్ వెబ్ డిజైనింగ్ అనేది ఇస్తాను. సో ఫోటోషాప్ వెబ్ డిజైనింగ్ అనేది ఇస్తాను. సో డన్ అనేది క్లిక్ చేసేసి దీన్ని కూడా నేను హైడ్ చేస్తాను. సో ఫస్ట్ 1 by 1 మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. సో యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ 1 by 1 మనం ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఇక్కడ మెనూస్ అండ్ పేజెస్ అని క్లిక్ చేసేసి ఫోటోషాప్ అనేది ఇద్దాం. సో ఇక్కడ మనకి హెడర్ అనేది మిస్ అయింది కాబట్టి నేను మళ్ళీ పేస్ట్ అనేది క్లిక్ చేస్తాను. సో మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది.
సో, మనం చూసుకున్నట్టయితే మనకి మెనూ పేజ్‌లో మనకి మన యొక్క ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజెస్ అనేది మనకి ఇక్కడ చూపించట్లేదు. సో, మనం హైడ్ చేయకపోతే మనకి ఇక్కడ పేజెస్ అనేది యాడ్ అవుతా ఉంటాయి. సో, ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చేస్తాను. నా యొక్క వీడియోస్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాను. సో, ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి నేను దీన్ని క్లిక్ చేసేసి యాడ్ టు పేజ్ అనేది క్లిక్ చేస్తాను. సో, నా యొక్క పేజ్‌కి యాడ్ అవ్వడం జరిగింది. కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. పేజ్ అడ్జస్ట్ అనేది చేసుకుందాం. సో, ఇక్కడ నేను 3 వీడియోస్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో, యాడ్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ మనకి వీడియో అండ్ మ్యూజిక్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేసేస్తే మనకి వీడియో అప్‌లోడ్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేసేసి దీన్ని డ్రాగ్ చేసేస్తాను. సో, ఈ విధంగా నేను ఈ యొక్క 3 కాపీస్ అనేది నేను తీసుకుంటాను. సో, ఇప్పుడు నేను 1 బై 1 లింక్ అనేది ఇచ్చేస్తాను. సో, ఇక్కడ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసేస్తే మనకి యూట్యూబ్ నుంచి నేను వీడియోస్ అనేది నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తాను. సో, మీరు మీ యొక్క వీడియోస్ అనేది కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ అనేది క్లిక్ చేసేసి నేను యూట్యూబ్ నుంచి నా యొక్క వీడియోస్ అనేది తీసుకుంటాను. సో, ఈ యొక్క లింక్ అనేది మనం కాపీ చేసుకొని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో, యాడ్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను. సో, మన యొక్క వీడియో అనేది ఇక్కడ అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. సో, అదేవిధంగా ఈ 2 వీడియోస్ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ యూట్యూబ్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ కూడా ఇచ్చేస్తాను. పేస్ట్ అనేది క్లిక్ చేసేస్తాను. సో, ఇక్కడ కూడా నా యొక్క వీడియో అనేది అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. సో, దీన్ని కూడా ఇచ్చేస్తాను. సో, మీరు మీ యొక్క వీడియో అనేది అప్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యువర్ కంప్యూటర్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తే మీ యొక్క కంప్యూటర్ నుంచి వీడియో అనేది అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను 3 వీడియోస్ అప్‌లోడ్ అవ్వడం జరిగింది. సో, అదే విధంగా నేను వెబ్ డిజైనింగ్ తర్వాత వెబ్‌సైట్ ప్లస్ వెబ్ డిజైనింగ్‌కి సో, తర్వాత నేను ఫోటోషాప్ ప్లస్ వెబ్ డిజైనింగ్ కూడా నేను ఈ విధంగా ఇచ్చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనం 3 పేజెస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనకి లాగిన్ పేజ్ అనేది మనకి కనపడడం లేదు. సో, అక్కడ కూడా మనం కాపీ చేయాల్సి ఉంటుంది. సో, మెనూస్ అండ్ పేజెస్ అనేది క్లిక్ చేసేసి మనకి సైడ్ మెనూ అనేది ఉంది. సో, ఇక్కడ మనం ప్లాన్స్ అండ్ ప్రైజింగ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనకి దీన్ని కాపీ చేసేసి సో, అన్ని యొక్క పేజెస్‌కి మనం ఇక్కడ ఇచ్చేసేద్దాం. సో, ఫోటోషాప్ సో, దీన్ని మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. సో, అన్ని పేజెస్‌కి మీరు ఈ విధంగా ఇచ్చేసేసేయండి. సో, ఈ విధంగా మనం మన యొక్క లాగిన్ బార్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం మెనూస్ అండ్ పేజెస్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనకి మెంబర్ సైన్ అప్ అనేది ఉంది. సో, ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే ప్లాన్స్ అనేది క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకి ఈ విధంగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, తర్వాత మెంబర్ పేజెస్ అనేది కూడా మనకి ఆటోమేటిక్‌గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను మెంబర్స్ దగ్గర నేను మై అకౌంట్ అనేది క్లిక్ చేస్తాను. సో, లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, మన యొక్క డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. సో, ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. సో, మీరు మీ యొక్క లాగిన్ పేజ్ అనేది కూడా మీరు చేంజ్ చేసేసుకోండి. తర్వాత సో, మై సబ్స్క్రిప్షన్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేసేస్తే సో, మనం ఏవైతే ప్లాన్స్ అనేది మనం సబ్స్క్రైబ్ అయ్యామో ఇక్కడ మనకి చూపిస్తుంది. సో, మన యొక్క ప్లాన్ డీటెయిల్ అనేది చూపిస్తుంది. సో, మనం ఎప్పుడైతే
మన యొక్క ప్లాన్ అనేది ఎక్స్‌పైర్ అవుతుందనేది కూడా ఇక్కడ మనకి చూపియడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం మన యొక్క పేజ్‌కి మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం మెనూస్ అండ్ పేజెస్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ సైట్ మెనూ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఫోటోషాప్. సో, ఎవరైతే ప్లాన్ అనేది పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యాక్సెస్ అనేది ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేసేస్తే మనకి 3 డాట్స్ అనేవి క్లిక్ చేసేస్తే సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ పర్మిషన్స్. సో, ఇక్కడ మెంబర్స్ ఓన్లీ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేసేస్తాం. సో, ఇక్కడ ఓన్లీ సెలెక్టెడ్ మెంబర్స్ ఆర్ పేయింగ్ కస్టమర్స్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేసేస్తాను. సో, ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ యువర్ ప్రైజింగ్ ప్లాన్స్. సో, ఎవరైతే మన యొక్క ప్రైజింగ్ ప్లాన్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, సెలెక్ట్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇది చూసుకున్నట్టయితే మనకి ఫోటోషాప్ పేజ్ కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ ఫోటోషాప్‌దే ఇస్తాను. సో, సిల్వర్ అనేది మనకి ఫోటోషాప్ కాబట్టి సిల్వర్ అనేది ఇస్తాను. సో, అప్లై అనేది క్లిక్ చేస్తాను. సో, వెబ్ డిజైనింగ్‌కి వచ్చేసరికి సెట్టింగ్స్ అనేవి క్లిక్ చేద్దాం. సో, అగైన్ పర్మిషన్స్, మెంబర్స్ ఓన్లీ. సో, ఓన్లీ సెలెక్టెడ్ మెంబర్స్ అని క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ యువర్ ప్రైజింగ్ ప్లాన్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇదో వెబ్ డిజైనింగ్ ఓన్లీ కాబట్టి మనం గోల్డ్ అనేది సెలెక్ట్ చేద్దాం. సో, ఇక్కడ అప్లై అనేది క్లిక్ చేద్దాం. సో, తర్వాత ఫోటోషాప్ ప్లస్ వెబ్ డిజైనింగ్ అనేది క్లిక్ చేస్తాను. సో, దీన్ని క్లిక్ చేసేసి సెట్టింగ్స్ అన్ని క్లిక్ చేద్దాం. పర్మిషన్స్, మెంబర్స్ ఓన్లీ సెలెక్టెడ్ మెంబర్స్. సో, సిల్వర్ ప్లస్ గోల్డ్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ అప్లై అనేది క్లిక్ చేస్తాను. సో, ఇప్పుడు మనం మన యొక్క వెబ్‌సైట్ అనేది పబ్లిష్ చేసి ఒకసారి మనం ప్రివ్యూ అనేది చూద్దాం. సో, ఇక్కడ నేను పబ్లిష్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ వ్యూ సైట్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మన యొక్క వెబ్‌సైట్ అనేది మనకి లైవ్‌లో కనపడుతుంది. సో, ఈ విధంగా మన యొక్క హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం లింక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేను లింక్ అనేది ఇవ్వలేదు. సో, దీన్ని క్లోజ్ చేసేసి లింక్ అనేది ఇస్తాను. సో, ఇక్కడ కోర్సెస్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఈ యొక్క ఇమేజ్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఈ యొక్క ఇమేజ్‌కి నేను లింక్ అనేది ఇస్తాను. సో, పేజ్. సో, ఫోటోషాప్ అనేది ఉంది. సో, డన్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ కూడా నేను లింక్ అనేది ఇస్తాను. సో, ఇక్కడ పేజ్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ వెబ్ డిజైనింగ్ అనేది ఇస్తాను. సో, డన్ అనేది క్లిక్ చేస్తాను. సో, లింక్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రివ్యూ అనేది చూద్దాం. సో, పబ్లిష్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ వ్యూ సైట్ అనేది క్లిక్ చేస్తాను. సో, మనకి మన యొక్క హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ నేను లింక్ అనేది ఇవ్వలేదు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కోర్స్, ప్లాన్స్ అండ్ ప్రైజింగ్ అండ్ ప్లాన్స్, తర్వాత అబౌట్ పేజ్ అనేది ఉంది. సో, ఇక్కడ మనకి మన యొక్క లాగిన్ అనేది కూడా మనకి మిస్ అవుతుంది. సో, ఒకసారి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చూద్దాం. సో, ఇక్కడ మనకి మిస్ అయింది. సో, పేస్ట్ చేసేస్తాను. సో, ఇప్పుడు నేను పబ్లిష్ అనేది క్లిక్ చేస్తాను మళ్ళీ. సో, ఇక్కడ కోర్సెస్ అనేది క్లిక్ చేస్తాను. సో, మనకి కోర్సెస్ పేజ్‌కి మనకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి మన యొక్క సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో, సైన్ అప్ అయిన తర్వాత మనం ప్లాన్ అనేది చూస్ చేయకుండానే మనకి ఈ ఈ యొక్క పేజెస్ అనేది ఓపెన్ అవ్వడం ఉండదు. సో, ప్లాన్స్ అండ్ ప్రైజింగ్ అనేది క్లిక్ చేస్తాము. సో, ఇక్కడ క్లిక్ చేసినా గానీ మనకి లాగిన్ అనేది అడుగుతుంది. సో, ఇక్కడ మనకి సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో, అబౌట్ అని క్లిక్ చేస్తే మనకి ఇందాక అబౌట్ పేజ్ అనేది మనం మన యొక్క ఇమేజ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క టీమ్ మెంబర్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీరు డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాల్సనుకుంటే ఇక్కడ మీరు మీ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసేయండి. సో, ఫస్ట్ నేను కోర్స్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ ఫోటోషాప్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ నేను సైన్ అప్ అవుతాను. సో, నేను మెయిల్ ఐడీ ద్వారా నేను సైన్ అప్ అవుతాను. సో, చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లాగిన్ అయ్యింది. సో,
సో దిస్ పేజ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్. సో నేను ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తానో, సో మళ్ళీ చూద్దాం. సో దీన్ని క్లిక్ చేస్తే సో మనం ప్లాన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెక్ ప్లాన్స్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి చూజ్ యువర్ ప్రైజింగ్ ప్లాన్ అనేది ఉంది. సో నేను ఓన్లీ సిల్వర్ అనేది క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ నేను సిల్వర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ పేమెంట్ అని ఉంది. సో ఇక్కడ నేను 0 కాబట్టి ఓపెన్ పేజ్ అనేది క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రైజింగ్ అండ్ ప్లాన్స్ అని క్లిక్ చేస్తాను. సో సిల్వర్ ప్లస్ గోల్డ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో దీన్ని క్లిక్ చేసేస్తాను. సో ఇక్కడ మనం పేమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకి ఈ యొక్క ప్లాన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కోర్సెస్ దగ్గర నేను ఫోటోషాప్ ప్లస్ ఇది కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి లాగిన్ అనేది, సో మనకి డ్రాప్ డౌన్ బాక్స్ అనేది కూడా రావడం జరిగింది. సో మై సబ్స్క్రిప్షన్ అనేది క్లిక్ చేస్తాను. సో నేనైతే ఏమైతే సబ్స్క్రైబ్ అయ్యానో సో ఇక్కడ మనకి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అది ఇప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. సో ఎప్పుడు కొన్నాం తర్వాత ప్లాన్ డీటెయిల్స్ అనేది కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను హెడర్ ఫైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మై సబ్స్క్రిప్షన్ దగ్గర కూడా నేను ఇవ్వాల్సి ఉంటుంది. సో రెండిటి దగ్గర నేను ఇచ్చేస్తాను. మెంబర్ పేజ్ మై అకౌంట్ దగ్గర నేను పేస్ట్ చేస్తాను. సో మనకి ఈ విధంగా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా సబ్స్క్రిప్షన్ దగ్గర కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను, మై సబ్స్క్రిప్షన్ దగ్గర కూడా. సో తర్వాత నేను కోర్సెస్ దగ్గర ఇంకొక బాక్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కోర్సెస్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో కోర్సెస్, సో కింద ఇంకొక బాక్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో కొంచెం పేజ్ అయితే అడ్జస్ట్ చేద్దాం. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసేసుకుందాం. సో చేసుకున్న తర్వాత దీన్ని కూడా నేను కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు వీటికి మనం లింక్ అనేది ఇచ్చేద్దాం. సో లింక్ అనేది క్లిక్ చేసేసి మనం ఫోటోషాప్ ప్లస్ వెబ్ డిజైనింగ్ అని ఇచ్చేద్దాం. సో డన్ అనేది క్లిక్ చేద్దాం. దీన్ని కూడా ఫోటోషాప్ ప్లస్ వెబ్ డిజైనింగ్ అనేది ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి పబ్లిష్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి కోర్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో దీన్ని క్లిక్ చేస్తే మనం మన యొక్క ప్లాన్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్లాన్ అయితే వస్తుంది. సో దిస్ పేజ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్. సో మనం ప్లాన్ అయితే పర్చేస్ చేయగానే మన యొక్క ఆ ప్లాన్ అయితే మనకి వస్తుంటుంది. సో ఆల్రెడీ మనం ఏవైతే ప్లాన్స్ అనేది సబ్స్క్రైబ్ చేసామో ఒకసారి చూద్దాం. మై సబ్స్క్రైబర్స్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇందాక మనం ఇక్కడ హెడర్ ఫైల్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ యాడ్ చేసాం. సో ఇప్పుడు ఇది వచ్చేసింది. సో ఇక్కడ నేను సిల్వర్ అనేది అప్లై చేశాను. సో ఇక్కడ కోర్సెస్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను సిల్వర్ అనేది అప్లై చేశాను కాబట్టి నేను దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ప్లాన్ అనేది చూస్ అవసరం లేదు. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వీడియోస్ అనేది చూసి మన యొక్క ఆన్లైన్ కోర్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ బుక్స్ కానివ్వచ్చు, తర్వాత మన యొక్క మెటీరియల్స్ కానివ్వచ్చు. సో ఇక్కడ మనం ఈ యొక్క సైడ్లో మనం డౌన్లోడ్ ఆప్షన్ అనేది కూడా మనం ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా మనం మెంబర్షిప్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.